హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు స్వీట్ చేస్తున్నానండి. రవ్వ కేసరి పాలతో చేస్తున్నాను. పక్కా కొలతలతో ఎలా చేయాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి నెక్స్ట్ అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. స్వీట్ ఏదన్నా సరే నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అందులో ఒక గ్లాస్ రవ్వ కేసరి తీసుకోవాలండి. కరాచీ నూక అంటారు కదండీ రవ్వ, అది తీసుకోవాలి. తీసుకొని దాన్ని బాగా ఫ్రై చేయాలండి. మనకి గోల్డిష్ కలర్ వచ్చే వరకు కూడా దాన్ని ఫ్రై చేసుకోవాలండి. చూసారా ఎలా గోల్డిష్ కలర్ వచ్చిందో? మరీ ఎక్కువ ఫ్రై చేస్తే మాడిపోతుంది. గోల్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని దాన్ని సెపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. నెక్స్ట్ ఒక గ్లాస్ పాలు వేసుకుని ఒక గ్లాస్ పాలకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి. అవి బాగా మరిగాక ఇలా పొంగుతున్న టైంలో మనం ముందుగా సెపరేట్ చేసుకున్న రవ్వని ఇందులో వేసేవాళ్ళండి. ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని వేసుకోవాలి. అలా కలుపుతూ వేయకపోతే అది ఉండలా కట్టేస్తుందండి. అందుకని కలుపుకుంటూ వేసుకోవాలి. అది అలా కలుపుతూ ఉంటే మనకి దగ్గరికి అయిపోతుంది. కొంచెం దగ్గరికి అయ్యి ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది బాగా గట్టిగా అయిపోతుంది. ఎక్కువసేపు ఉంచకూడదు. స్టవ్ ఆఫ్ చేసేసి అందులో షుగర్ వేసుకోవాలండి. ఒక గ్లాస్కి హాఫ్ గ్లాస్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు గ్లాస్కి గ్లాస్ షుగర్ వేసుకోవాలండి. లాస్ట్లో నేను మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి. టేస్ట్ కోసమని వేసాను. అంతేనండి. ఎవరైనా కావాలంటే డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.